తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సుధాకర్ గారు, మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ 30,000 యాజ్ ఎ హీరోగా తమిళ్లో తమిళ్లో? 30,000. ఎలా ఎంత బిజీగా ఉంటారు కదా, మరి సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్లు అన్నా లేకపోతే వైఫా ఎవరు మా చూసుకునేవాళ్ళు? అన్నయ్య మా అన్నయ్య భార్య నేను చెప్తుంటారు ఇప్పటికి సుధాకర్ గారికి చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్లు ప్రాపర్టీస్ ఏమీ ఉన్నాయి. లేదు. అంతే ఒక ఇల్లు దొరికితే మాకేమి లేదు. అందుకే బెల్లి ఎంకరేజ్ చేస్తే బెన్ని సంపాదిస్తే ఇంకో ఇల్లు కట్టుకోవాలి అంతేనా? అంతే. ఏం పెన్ని? ఇంకేం చేసి నేనే చేయాలంటుంటారు. సో బట్ బయట ఒక న్యూస్ ఉంది బెన్ని, దానికి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు సుధాకర్ గారి ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా? లేదండి, మరి అంత లో స్టేట్ కి అయితే ఎప్పుడే లేదు. ఎప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే. ఫైనాన్షియలీ మరీ అంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, బట్ మరీ లో స్టేజ్ అయితే హ్యాంగ్ అవుట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఉమ్, ఇల్లు కట్టున్నాను, హ్యాపీగా సంతోషం ఉన్నాం. నా భార్య కానీ బెన్ని కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ప్రాబ్లమే లేదు. ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు లేదు. ఓకే. ఉన్న చిన్న చిత్తక ప్రాబ్లం ఉన్నా కూడా బెన్ని ఆర్టిస్ట్ అంతా కూడా సమస్య పోతాయి. ఓకే. ఎందుకంటే ఎప్పుడు వచ్చిందంటే ఈ న్యూస్, నాన్న ఒకసారి హెల్త్ బాగాలేక 3-4 months కోమాలోనే ఉండిపోయారు. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. సో అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. లేదు, అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది ఉన్నారు, 1 month ఉన్నారు. 30 days కంప్లీట్ కోమాలు ఉండి అప్పుడు బయటకు వచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన అవునండి. నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని సార్, ఒక 65-66 ఉంటాయా మీకు? 65. 65. ఈ ఇయర్ కి 65 కంప్లీట్ అయింది బెన్ని. ఇయర్ 65. ఓకే. బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకు మంచి మెమరీ. ఓకే. ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి చెప్తుంటారు అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు కాలక్షేపం ఎలా, మంచిగా ఇంట్లోనే ఉంటారా లేకపోతే వాకింగ్ వెళ్ళటం లేకపోతే ఫ్రెండ్స్ ని కలవటం? ఇంతలో వాకింగ్ చేసేవాడిని బయటకు వెళ్ళి. ఇప్పుడు వాకింగ్ ఇంట్లోనే చేస్తా ఉంటాను. ఇంట్లో అప్ సైడ్ సైడ్ పైకి ఎక్కడ కిందికి రండి, ఇంట్లో అటు తిరుగుతుంటాను. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉన్నాను. వారం సండే వచ్చిందని చర్చికి వెళ్తాం. ఓకే. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి నిజంగా మనిషి విలువ లేకపోతే స్నేహం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఒకటి మనం బాధల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి నేను ఉన్నానరా నిలబెట్టేవాడు, ఇంకొకడు మన ఆరోగ్యం బాగలేనప్పుడు మనం పరామర్శించి ఇబ్బంది లేదు నువ్వు హ్యాపీగానే ఉంటావు అని చెప్పినప్పుడే మనకు ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మీ మీద అందరూ చూడటం తప్పితే ఏమైంది ఎవరికి తెలియదు కాబట్టి ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. ఎవరైనా వచ్చి సుధాకర్ నీకు ఇబ్బంది లేదు, మేము ఉన్నాము, ఏదైనా కానీ మేము చూసుకుంటాము, మీ ఫ్యామిలీకి మేము ఉన్నాము, మీ ఫ్రెండ్గా నేను నిలబడతాను అన్న స్టార్ హీరోలు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగిందా? ఇంటికి వచ్చి పరామర్శించలేదు. పెళ్లికి మాత్రం జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు, అంతే. అంతే. ఫోన్ లో కూడా ఎవరు పరామర్శించలేదు? లేదు, ఒక్కళ్ళు కూడా లేదు. చిరంజీవి గారు ఉంటారంట. చిరంజీవి ఉన్నారు కదా. సో ఆయన ఒక్కళ్ళే. ఆయన సో కాల్ చేసి బెన్ని ఎంకరేజ్ చేస్తాను, సుధాన్ మేము భయపడకు, బాధపడకు, నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ ఇస్తుంది చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు. చిరంజీవి గారు గ్రేట్. సో ఎప్పుడు నిలబడతా ఎవరికైనా కానీ. సో బెన్ని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ సందర్భంగా చిరంజీవి గారికి కానీ ఇండస్ట్రీకి కానీ, నాన్న నిలబెట్టిన డైరెక్టర్స్ అండ్ ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన స్టార్ హీరోస్ కి యాజ్ యాక్టర్ గా మీరు కూడా వస్తున్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు? అంటే నేను వెళ్ళిన 2-3 ప్రొడక్షన్స్ ఆడిషన్స్ వాటికి ఎక్కువ మీరు అసలు యాక్టింగ్ చేస్తున్నారు అనేది విషయం తెలియదు అనమాట. అది ఆ విషయం పక్కన పెట్టేస్తే మీరు లీడ్ గా లాంచ్ అవుతున్నాం అనుకుంటున్నాం అలా అంటున్నారు అనమాట. నేనేమంటున్నానంటే అలా ఏం లేదండి, లైక్ లీడ్ గానే చేస్తాను, లీడ్ గా లాంచ్ అవుతున్నాను అట్లాంటిది కాదు. ఎనీ రోల్ మంచి క్యారెక్టర్ ఉంటే నేను ఏ క్యారెక్టర్ చేస్తానని చెప్దాం అనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.